జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కనులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయెను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరలోకపు తండ్రి, మహిమగల దేవ, యేసు ప్రభువా, సర్వాధికారి, సర్వలోకములకు రక్షకుడా, మీ పాదములకు వేలాది స్తోత్రాలు, స్తుతులు, నమస్కారములు తండ్రి. ఆకాశం మీ సింహాసనము, భూమి మీ పాదపీఠము, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. 7 సంఘముల మధ్య సంచారం చేయవాడా, కుడి చేత 7 నక్షత్రములు కలిగిన వాడా, దేవుని 7 ఆత్మలు కలిగిన వాడా, 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరలోకములో భూలోకములో సర్వాధికారం కలిగిన రక్షకుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చదువుకున్న వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించి మాకు పంచిపెట్టుదురని, మాకందరికి వినే చెవి గ్రహించే మనసు దయచేయుదురని, ఇంకా ఎవరైనా రావాల్సిన వారుంటే త్వరపెట్టి మందిరానికి నడిపించుదురని, శబ్దయంత్రం ద్వారా బయట ఉన్న ప్రజలు సత్యాన్ని గ్రహించగలిగినట్లు కృపచూపుదురని, మీరు మాతో మాట్లాడుదురని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున ప్రార్థించి దీనులమై వేడుకొనుస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు మన అంశం ఏమిటంటే నిత్య జీవము. అంశము నిత్య జీవము. జీవము, నిత్య జీవము, సమృద్ధి జీవము అని చెప్పి యేసుప్రభు చెప్పినాడు. ఈ బైబిలుకు పరిశుద్ధ గ్రంథం అని పేరుంది. అయితే ఫిలిప్పీ పత్రిక 2:16లో మీరును జీవవాక్యమును చేత పట్టుకొని ఆకాశమందున్న జ్యోతుల వలె ప్రకాశించుచున్నారు అని చెప్పి రాయబడింది. జీవవాక్యము బైబిలుకు ఉన్న మరొక పేరు ఏంటంటే జీవవాక్యము. జీవవాక్యం అంటే ప్రతి పేజీలో జీవం ఉంది బైబిల్లో. అందుకే 119వ కీర్తన 50వ వచనంలో ఏమని రాయబడిందంటే, నీ వాక్యమే నన్ను బ్రతికించెను అని రాయబడింది. వాక్యం ఒకటే బ్రతికించేది ప్రపంచంలో, గుర్తుపెట్టుకోండి. ఏ మానవుడైనా సరే ఈ పరిశుద్ధ గ్రంథము ద్వారా, ఈ జీవవాక్యము ద్వారా పరలోకం చేరాలి. కీర్తనల గ్రంథంలో మోషేను గురించి ఒక సందర్భంలో ఏమంటాడంటే, దేవుని దగ్గర జీవవాక్యములు తీసుకొనినవాడు ఇతడే అని రాయబడింది. జీవవాక్యములు తీసుకున్నవాడు మోషే అని రాయబడింది. జీవవాక్యాలు ఎవరు తీసుకున్నారు? మోషే. అదే 10 ఆజ్ఞలు. అది దేవుడు ఇచ్చినాడా, పోయి మోషే పోయి తీసుకొచ్చుకున్నాడా? మనకు డిసెంబర్ 31వ తారీఖు మనం ఇచ్చన్నామా ఆమె వాగ్దానాలు? దేవుడు తీసుకొచ్చి మనకి ఇచ్చన్నాడా? మనం తీసుకొచ్చుకొని మనమే మంచుకుంటున్నాం. దేవుడు ఇచ్చేది, వాక్యము ఇచ్చేది ఎవరు? దేవుడు. 17వ అధ్యాయం యోహాను సువార్తలో, నా యందు విశ్వాసం ఉంచిన వారికి నీ వాక్యమును ఇచ్చి ఉన్నాను అన్నాడు యేసుప్రభు. నా యందు విశ్వాసం ఉంచిన వారికి నేనేమి ఇచ్చినా? నీ వాక్యమును ఇచ్చి ఉన్నాను. నీ వాక్యమందు వారిని ప్రతిష్ఠ చేయము అన్నాడు. ప్రతిష్ఠ చేయమంటే అందులో నుండి కుడికి ఎడమకు పోకుండా ఉండాలని, వాక్యంలోనే ఉండాలని. ఒకసారి చెప్పిన మీకు, తిష్ట వేయడము అనేది ఏ సందర్భంలో చెప్తారు? వీడు 5 రోజులు అయిందన్న ఇంటికి వచ్చి ఇక్కడనే తిష్టేసినాడు, ఇంకా పోయేటట్టు లేడు అంటారు. ఎవరైనా చుట్టాలు వచ్చే 1 రోజు 2 రోజులు ఉంటారు, తర్వాత ఏం చేయాలా? పోవాలా. కానీ పోకుండా అట్టనే ఉండాలనుకో, వీడు ఇక్కడనే ఏం వేసినాడు,
తిష్ట వేసినాడు అంటారు. అంటే ప్రతిష్ట అంటే ఏమని? తిష్టకు ప్రతిష్టకు తేడా ఉంది. ప్రతిష్ట అంటే ఇంకా బ్రతికినంత కాలము, ఆ భూమి మీద ఉన్నంత కాలము ఆయనకు సంబంధించిన వాళ్ళము అని దాని అర్థము. యేసు ప్రభుకు సంబంధించిన వాళ్ళము అని ప్రతిష్ట అంటే. అంటే యేసు ప్రభువుకు మనం ప్రతిష్ట చేయబడినాం వాక్యము ద్వారా అని చెప్పి గ్రంథంలో రాయబడింది. కాబట్టి జీవవాక్యము అన్నాడు. అంటే వాక్యములో ఏముంది? జీవం ఉంది. ఒకానొక సందర్భంలో సాతానుడు అపవాది యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నీకు ఆకలి అవుతుంది కదా, ఈ రాళ్ళు రొట్టెలగటట్లు చేసుకోవచ్చు కదా అన్నాడు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడంటే, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనుషుడు బ్రతుకుతాడు అన్నాడు. దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన అన్నాడు. దేవుని నోటిలో నుండి వచ్చిన మాట ద్వారానే, మాటలే వాక్యము. దేవుడు పలుకుతంటే రాసినవి మాటలు ఇవి. కొందరు కథ చెప్తుంటారు. కథ చెప్తేప్పుడు వినేవాడు ఏం చేయాలా? ఊకొట్టాలా. ఊకొడుతున్నామంటే అర్థమేమి? ఇంటన్నామని. ఊకొట్టలేదంటే నిద్రపోయినారని. అంతే మందిరంలో కూడా అంతే. మీరు చురుకుగా ఉన్నారనుకో, తెలిపిరిగా చురుకుగా ఉన్నారనుకో, బాగా ఇంటన్నారని. మొబ్బుగా ఉన్నారనుకో, ఏం పట్టనట్టు వినలేదని అర్థం. కాబట్టి జీవవాక్యము అనే పేరు పెట్టాడు ఈ యోహన్ రాసిన మొదటి పత్రికలో. గ్రంథానికి జీవవాక్యం అన్నాడు. సరే, ఇడేమన్నాడంటే, ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటుమో, కనులార ఏది చూచితమో, ఏది నిదానించి కనిగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవాన్ని గురించి మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాము, దాన్ని మీకు తెలియజేయుచున్నాము అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాడు. ఒకసారి యోహాను సువార్త 12వ అధ్యాయం 50వ వచనంలో ఏమనుందంటే, ఆయన ఆజ్ఞ నిత్య జీవం అన్నాడు. ఆయన ఆజ్ఞ నిత్య జీవం అన్నాడు. ఆజ్ఞ అంటే ఆయన మనకు ఒక ఆజ్ఞ ఇస్తాడు, పలాని పని చేయి అన్నాడు అనుకో, ఆ పని చేసినామంటే నిత్య జీవము అని. ఆయన ఇచ్చిన ఆజ్ఞ అంటే ఆర్డరు. దేవుడు ఏది చేయమంటాడో అది చేయనీకే భూమి మీద దేవుడు బ్రతికించండేది. మన బుద్ధి పెట్టినట్టు బ్రతకడానికి కాదు దేవుడు మనల్ని భూమి మీద ఉంచినేది. అడా ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును అన్నాడు యోహాను సువార్త 12:50లో. తర్వాత యేసు ప్రభు పైకి ఎత్తబడితేనే నిత్య జీవం పొందుకుంటామనే మాట రాయబడింది. ఎక్కడ? 3వ అధ్యాయం 15వ వచనంలో యోహాను సువార్త ఏమని రాయబడిందంటే, నిత్య జీవం పొందినట్లు ఆయన పైకి ఎత్తబడవలనని రాయబడింది. మనకు నిత్య జీవం కావాలంటే యేసు ప్రభు ఎక్కడికి పోవాలా? పరలోకం పోవాలి. పరలోకములు అంటే మనకు నిత్య జీవము. ఎందుకు? ఆయన అక్కడి నుండి మనల్ని ఏం చేస్తాడు? పరలోకం నుండి మనల్ని పిలుస్తాడు. ఆయన పిలుస్తాడు అక్కడికి రమ్మని. ఎవరిని పిలుస్తాడు? ఆయన మాట వినే వాళ్ళని పిలిచాడు. ఆయన మాట వినకుండా పెడచెమన పెట్టి ఇష్టానుసారంగా ఉన్న వాళ్ళని అలా పిలిచాడా? ఎవరినంటే వాళ్ళని పిలిచాడు. ఇప్పుడు ఎవరినైనా పిలుస్తాడు. భూలోకంలో ప్రయాసపడి భారము మోసుకొస్తున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి అని చెప్పినది యేసుప్రభు నేనా? యేసుప్రభు చెప్పినాడు నా యుద్ధకు రండి అని. ఇప్పుడు పిలుస్తున్నాడు. ఒకరోజు మీరెవరో నేను ఎరగను అంటాడు. ఎవరిని? నమ్మనోళ్ళను, ఎడమ వైపు నొన్నెళ్ళను. దేవునికి కుడివైపు నొన్నెళ్ళను ఏమంటాడంటే, భూమి పుట్టినది మొదలుకొని, అనగా లోకము పుట్టినది మొదలుకొని దేవుని చేత ఆశీర్వదింపబడిన వాళ్ళారా దేవుని యొక్క నిత్య రాజ్యానికి వారసులు కండి అంటాడు కుడివైపు నొన్నెళ్ళను. ఎడమ వైపు నొన్నెళ్ళను ఏమంటాడంటే, సాతానుకు వాని అనుచరులకు సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి పొండి అంటాడు, మాట విననోళ్ళను. కాబట్టి మనకు జీవము కావాలన్నా,
ఇంకా గ్రంథములు అంటాడు, ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయంలో మొదటి 2-3 వచనాల్లో ఏమన్నాడంటే, మోషే నేటి దినమున మీ ఎదుట జీవము ఒక దిక్కుంచుతున్నా, మరి జీవానికి ఆపోజిట్ మరణము, జీవము మరణము 2 ఉన్నాయి, మీకు ఏది ఇష్టమో కోరుకోండి అన్నాడు మోషే. ఇశ్రాయేలు ప్రజలతో మీకు జీవము కావాలన్నా మరణము కావాలన్నా అని అడిగినాడు. అంటే మాకు జీవమే కావాలా, మీకు జీవము కావాలంటే ఏం కోరుకోవాలా? యేసు ప్రభువును కోరుకోవాలా. జీవము కావాలంటే ఏం కోరుకోవాలా? వాక్యాన్ని కోరుకోవాలా. వాక్యములు ఏముంది? జీవం ఉంది. ఇవి మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలా. ఒక వృద్ధురాలకు ఒకే ఒక కుమారుడు ఉన్నాడు. ఆమె ఎదవరాలు, భర్త లేడు. ఆమె కుమారుడు మిలిటరీలో సైన్యములు ఉన్నాడు. ఆమె ప్రార్థనాపరురాలు తల్లి. ఓసారి యుద్ధం జరుగుతూ ఉంది. యుద్ధం జరిగేటప్పుడు తల్లికి చెప్పినాడు కుమారుడు, అమ్మ ఈరోజు యుద్ధానికి పోవాలా, నేను నా కోసం ప్రార్థన చేయని చెప్పి. కుమారుడు, నేను ప్రార్థన చేస్తాను, మంచిదే, కాకపోతే నీ జోబిలో కొత్త నిబంధన గ్రంథము ఎర్ర పుస్తకం ఆ దినాల్లో ఎర్రగా ఉండేది. ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళ కిందట ఎర్రగా ఉండేది కొత్త నిబంధన గ్రంథం. ఇప్పుడు ఉన్నట్టు లేదు, ఈ టైపు కాదు ఉండేది. ఇంతకుముందు ప్యాకెట్ లెక్క ఉండేది అన్నమాట, పర్సు లెక్క లావుగా ఉండేది. అది జోబులో పెట్టుకొని పో అని చెప్పింది తల్లి. ఆ కుమారుడు ఎర్ర బైబిలు జోబులో పెట్టుకొని యుద్ధానికి పోయినాడు. యుద్ధానికి పోతే ఆ సైనికుని చుట్టుపక్కల ఉన్న వాళ్ళల్లా చనిపోయినారు. కానీ అతనికి కూడా తగిలింది బుల్లెట్. అవతల శత్రువు తుపాకీతో కాలిస్తే తగిలింది, గుండెకు తగిలింది. కానీ జోబిలో ఉన్న బైబిల్కు తగిలి అది ఎన్నిక్కిపోయింది. అతడు బ్రతికిపోయినాడు. ఇది జరిగిన సంఘటన, కట్టుకథ కాదు. బైబిల్ ఏం చేసిందంటే బుల్లెట్ గుండెలో దూసుకొని పోకుండా ఆయన బ్రతికిచ్చింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నీ వాక్యమే నన్ను బ్రతికించెను అని చెప్పి. నీలో వాక్యం ఉంటే ఎప్పుడైనా పనిచేస్తుంది. వాక్యాన్ని దేవుడు ఏమన్నాడంటే జీవము గలదన్నాడు కదా. మొక్కలో ఏముండాలా? జీవం ఉండాలి. జీవం ఉంటే మొక్క ఏమవుతుంది? పెరుగుతూ ఉంటుంది. గొర్రెలలో కూడా ఏముండాలా? జీవం ఉండాలా. గొర్రెలు ఏమవుతాయి? పెరుగుతూ ఉంటాయి. జీవం ఉంటేనే పెరిగేది, జీవము లేకపోతే పెరగవు. జీవము లేకపోతే ప్రాణం లేదని. మనకందరికీ జీవం ఉంది కనుకనే కూర్చొని వాక్యం వింటున్నాము. అంటే ప్రాణం ఉంది కనుకనే వాక్యం వింటున్నాము. ప్రాణం లేకపోతే ఎట్లుంటాము? వినలేము. కాబట్టి దైవగ్రంథములో మేము కంటితో చూసినది, చెవితో వినేది, చేతితో తాకినది, మేము ఏదైతే ప్రత్యక్షంగా చూసినామో అది మీకు తెలియజేయుచున్నాము. అదే నిత్య జీవము. ఆ నిత్య జీవమే మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు వీళ్ళు. నిత్య జీవం ఎవరంటే యేసుక్రీస్తు. కొన్ని ఎగ్జాంపుల్స్ గ్రంథములు ఉన్నాయి. ఇంకేమంటాడంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనములో, కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు అన్నాడు. ఒకటి, ఆయన ఆజ్ఞ గైకొనడం నిత్య జీవం అన్నాడు. యేసు ప్రభు పైకి ఎత్తబడము ద్వారా నిత్య జీవం వచ్చాదన్నాడు. మూడవది ఏమంటున్నాడంటే కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు అన్నాడు 3:36లో యోహాను సువార్తలో. తర్వాత 5వ అధ్యాయం 24వ వచనంలో, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. యేసు ప్రభు యొక్క మాట వినేవాడు జీవములోనికి దాటినాడని. మరణములో ఉన్నవాడు దేంట్లోకి దాటినాడు? జీవములోకి వచ్చినాడు. జీవములోకి వచ్చినాడంటే అర్థం ఏమి? బ్రతికి ఉన్నాడని. జీవములోకి వచ్చినాడంటే బ్రతికి ఉన్నాడని. సోషల్ మీడియాలో
యూట్యూబ్కి నచ్చుతాయో నచ్చబో కానీ మొత్తం మీదనే యేసు ప్రభువే నిజమైన దేవుడయ్యా, ఆయనే పరలోకానికి మార్గం అని చెప్పి సినీ యాక్టర్ దివ్యవాణి చెప్తుంది, సాక్ష్యం ఇస్తుంది. నా సొంత రక్షకునిగా అంగీకరించినాను, నేనే మార్గము సత్యము జీవం అని చెప్పినాడు గనక ఆయన యందు నేను విశ్వాసం ఉంచినానని చెప్పి ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే దానిని నేను యూట్యూబ్లో పెట్టినా. యూట్యూబ్లో పెట్టిన 10 సెకండ్లకే రెడ్ గుర్తు పడింది, ఇది మాకు ఇష్టం లేదు తీసేయని చెప్పి. వెంటనే డిలీట్ కొట్టినా. ఎందుకు? ఆమె ఏమని చెప్తుంది సాక్ష్యము? యేసు ప్రభువే నిజమైన దేవుడు, ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము, ఆయన యందు నేను విశ్వాసం ఉంచినాను అని సాక్ష్యం చెప్తుంది. అది వాళ్ళకి ఇష్టం లేదు. గ్రంథాన్ని పరిశీలన చేసినప్పుడు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే నిత్య జీవము, ఆయన మాట విన్నవాడు విననోడు మరణములో ఉన్నట్టు, ఎప్పుడైతే వింటాడో వాడు దేంట్లోకి దాటినట్లు? జీవములోనికి దాటినట్లు. ఇప్పుడు యేసు ప్రభు దాటిస్తాడా లేదా? ఇప్పుడు మనం భూలోకములో ఉన్నాము, పరలోకం పైన ఉంది. పరలోకానికి దాటిచ్చేది ఎవరు? యేసు ప్రభే. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసింది ఎవరు? యేసు ప్రభే. మరి యోర్దాను నదిని కూడా ఎండ చేసింది ఎవరు? యేసు ప్రభే. మీకు మాకు మధ్యన అగాధం ఉంది అన్నాడు. అక్కడున్నోళ్ళు ఇక్కడ, ఇక్కడున్నోళ్ళు అక్కడ పోజాలకు ఉండున్నట్లు మీకు మాకు మధ్యన ఏముంది? మహా అగాధం ఉంది అన్నాడు. కానీ యేసు ప్రభు ఏం చేస్తాడు? దాటిస్తాడు యువతలకి. ఆయన నమ్ముకుంటే దాటినట్లే. లోకములో ఉన్న వాళ్ళము, భూలోకములో ఉన్న వాళ్ళము పరలోకంలో చేరుతాము. ఎవరిని నమ్ముకుంటే? యేసు ప్రభు నమ్ముకుంటే. ఆ విషయమే చెప్తున్నాడు. ఇంకా మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో 22 లేదా 21 లేదా వచనాల్లో ఏమంటాడంటే, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించడం కంటే, బలులు అర్పించడం కంటే దేవుని మాట వినడము శ్రేష్టమన్నాడు. ఆయన మాట వినడం శ్రేష్టమన్నాడు. ఆయన ఆజ్ఞను పాటించడము బలుల కంటే, అన్నిటి క్రొవ్వు అర్పించడం కంటే శ్రేష్టము అన్నాడు. ఎవరి మాట వినాలి? యేసు ప్రభు మాట వినాలి. ఆయన అంటూ ఉన్నాడు, నా మాట విని అంటున్నాడు. ఇది ఒక మాటలో చెప్పాలంటే కొన్నిసార్లు పిల్లలు భంగపోతుంటాము. రే నాయన నా మాట వినురా, నా మాట వినురా, బాగుపడతావురా, నా మాట వినురా. విన్నాను, నేను పోయేదే. నీ మాట ఎందుకు వింటా? నా మాట వినమ్మా, నా మాట వినమ్మా అని చెప్తా ఉంటారు. కానీ పట్టించుకోరు. పెద్దవాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు పిల్లలను నా మాట విన్నాయన అంటారు. అంటే వింటారా? అట్లా యేసు ప్రభు కూడా నా మాట విన్నారా? మరణంలో నుండి మిమ్మల్ని దేంట్లోకి దాటిచ్చా? జీవంలోనికి దాటిచ్చా. నా మాట వినండి అంటున్నాడు. కాబట్టి ఇంకా దైవ గ్రంథాన్ని పరిశీలన చేస్తే యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనంలో ఆయన చేసేటువంటి పనే నిత్య జీవమునకైనటువంటి ఆహారం, నిత్య జీవం కలగజేయు ఆహారము కొరికే కష్టపడుడి అన్నాడు యేసు ప్రభు. నిత్య జీవము కలగజేసేటువంటి ఆహారం కొరకు కష్టపడండి అన్నాడు. ఇప్పుడు పొలంలోకి పోతాము. పొలంలోకి కలుపు తీయనో, నాటయ్యనో, నీళ్లు పెట్టుకొనికో, మందు జల్లకనికో, ఏదో ఒకటి చేయనికి పోతూ ఉంటారు. దాన్ని ఏమంటారంటే కష్టం చేస్తున్నారు రా పొలంలో అంటారు. ఇక్కడ ఏమంటున్నాడంటే నిత్య జీవము కలగజేయు ఆహారం కొరకు ఏం చేయాలంట? కష్టపడమంటున్నాడు. మరి నిత్య జీవం కలగజేసే ఆహారం ఎక్కడుంది? గ్రంథములో ఉంది. గ్రంథములో ఉన్న ఈ జీవాహారాన్ని, వాక్యాన్ని మనం ఏం చేయాలా? కష్టపడి దాన్ని మతికి పెట్టుకోవాలి. అది కొందరు కష్టపడి చదువుతుంటారు. దేనికి? ఎగ్జామ్స్ కోసం. ఊరికే పైగా అట్లా ఇట్లా తిప్పుతూ వచ్చాదా చదువు? పుస్తకాన్ని పైన చదువుతూ వచ్చాదా చదువు? దాన్ని ఏం చేయాలా? చాలా కష్టపడాలా. కష్టపడి నేర్చుకోవాలా, మతికి పెట్టుకోవాలా. కష్టపడి మతికి పెట్టుకుంటే అదే నిన్ను, ఆ చదివే నిన్ను గడ్డకెచ్చాది.
ఇది వాక్యం ఏం చెప్తాదంటే, ఆ వాక్యమే నిన్ను జీవంలోనికి నడిపిస్తుంది, నిన్ను గడ్డకేస్తుంది, నిన్ను బ్రతికిస్తుంది, నిన్ను పోషిస్తుంది, అన్నీ చేస్తుంది వాక్యమే. సమస్తము చేయగలదు వాక్యము. 107వ కీర్తనలో దేవుడు తన వాక్కును పంపి తన ప్రజలను స్వస్థపరిచెను అని రాయబడింది. 107వ కీర్తనలో దేవుడు ఏం పంపినాడు? వాక్కును. లూకాసు వార్త 9వ అధ్యాయంలో ఒక శతాధిపతి అన్నాడు, ప్రభువా నీవు మాట మాత్రము సెలవిమ్ము, నా దాసుడు స్వస్థపరచబడతాడు, నువ్వు మాట ఇసాలన్నాడు. మీరు దేనికి మాట ఇచ్చంటారు? కలుపుదీయనికి. రేపు రాక మాకు కలుపుదీయా చూడు, మాట ఇచ్చినా మళ్ళీ ఎగరగొట్టావు. దీనిలోకి ఇచ్చారు మాట, కానీ యేసు ప్రభువుకు మాట ఇచ్చన్నామా మనం? ప్రభువా నువ్వు చెప్పినట్టు వింటాను ఆయన, ప్రతిరోజు గుడికి వచ్చి వాక్యం వింటాను, నీ మాట ప్రకారం నడుచుకుంటాను నాయన అని మాట ఇచ్చామా? యేసు ప్రభువుకు మాట ఇచ్చి ఇబ్బంది పడము. శతాధిపతి అంటున్నాడు, అయ్యా నువ్వు మాట ఇసాలు నాకు, నేను గడన పన్నెట్టు అంటున్నాడు. కొన్నిసార్లు కొందరు అదే పనిగా బంకపట్టుగా పడుతుంటారు. లేదయ్యా చెప్పయ్యా ఏదో ఒకటి చెప్పయ్యా అంటే ఊపిరి తట్టుకోలేక సరేపో అన్నామనుకో, ఇంకెంత ప్రశాంతంగా పోతారో. సరేపో అన్నామంటే ఇరుక్కపోయినట్టే. ఇంకా అర్థమవుతుందా? మనం ఏం చెప్పలేదనుకో ప్రశాంతంగా ఉంటాం. యేసు ప్రభు దగ్గర మాటికి విసుకక నిత్యము ప్రార్థన చేయవలనని ఈ ఉపమానం చెప్పినాడని రాయబడింది లూకాసు వార్త 18వ అధ్యాయంలో. అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి ఒక ఎదవరాలు మాటికి పోతుంది న్యాయం చేయమని. అన్యాయస్తుడని రాయబడింది. అన్యాయస్తుడు న్యాయం చేస్తాడా? చేయడు. మాటికి పోతా ఉంది, భంగపోతా ఉంది, న్యాయం చేయి. నేను అన్యాయస్తుడని తెలిసి కూడా వచ్చింది కాబట్టి ఏదో ఒక రకంగా న్యాయం చేయాల్సిందే అని చెప్పి మనోడు సిద్ధపడినాడు. ఒకరోజు న్యాయం చేసినాడంట. అవి మాటికి అడగడం వలన అన్యాయస్తుడే న్యాయం చేస్తే, నేను న్యాయస్తుడిని, మీరు మాటికి నన్ను గోజాడితే నేను ఎందుకు చేయను మీకు న్యాయము? మీరు అడిగినది నేను ఎందుకు ఇయ్యను అంటున్నాడు. నా నామమున ఏది అడిగినా నేను ఇస్తాను అన్నాడు. కాబట్టి దైవగ్రంథాన్ని పరిశీలన చేసినప్పుడు 6వ అధ్యాయము నిత్య జీవము కలగజేయు ఆహారము కొరకే కష్టపడు అన్నాడు. వాక్యాన్ని చదవడం కూడా కష్టమే. అర్థం చేసుకోవద్దు. వాక్యాన్ని అర్థం చేసుకోవాలంటే అర్థమయ్యేటట్లు చేసేది ఎవరు? దేవుడే. మనం దేనికో కష్టం చేస్తుంటాం. రెక్కలు ముక్కలు చేసుకొని రెక్క ఆడితే కానీ డొక్క ఆడదన్నా. పిల్లల కోసం కష్టపడుతున్నాం, పిల్లల కోసం ఉద్యోగాలు చేస్తున్నాం, పిల్లల కోసం పొలాలు పండించుకుంటున్నాం, పిల్లల కోసమే అన్న ఇదంతా తిప్పల పడుతుండేదంట అంటాడు. కానీ మనమంతా దేవుని పిల్లలం కనుక మన కోసము యేసుప్రభు కష్టపడుతున్నాడా లేదా? యేసుప్రభు పని కలిగి ఉన్నాడా లేదా? పరలోకానికి వెళ్ళి ఆయన పని కలిగి ఉన్నాడని రాయబడింది. ఇండ్లు కట్టుచున్నాడు, స్థలములు సిద్ధపరుస్తున్నాడు, మన కోసం విజ్ఞాపనము చేయుచున్నాడు. నేనుండే స్థలంలో మీరు ఉండలాగా మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతానని చెప్పినాడు. కాబట్టి ఆయన పని కలిగి ఉన్నాడు. మనమైతే ఏ పని లేకుండా ఉన్నాం. ఆయన మాత్రం పని కలిగి ఉన్నాడు. ఆయనకు నిద్ర ఉందా? ఇశ్రాయేలును కాపాడువాడు కునకడు నిద్రపోడు. ఆయనకు నిద్ర లేదు. ఆయన కళ్ళు మూసినాడంటే ప్రపంచం పోతుంది అంతే. సకల జీవరాశులు ఏమైపోతాయి? లయమైపోతాయి, కనపడవు, నశించిపోతాయని రాయబడింది గ్రంథంలో. కాబట్టి ఈ ఆహారం కొరకు కష్టపడండి, మీకు నిత్యజీవం దొరుకుతుంది అంటున్నాడు. యేసుప్రభు అన్నాడు 6వ అధ్యాయం 35వ వచనంలో, అందుకు యేసు వారితో జీవాహారమును నేనే అన్నాడు. ఏమన్నాడు? జీవాహారమును నేనే అన్నాడు. మీకు అర్థం కానికి లోకములది కూడా చెప్పాల్సింది వస్తుంది ఒక్కొక్కసారి. నాకు తెలిసినది లోకములు ఉండేది కూడా చెప్పాల్సింది వస్తుంది. దాంట్లో కూడా ఇలాంటివి ఉన్నాయన్నమాట. మీకందరికీ మహాభారతంలో పాండవులు ఎంతమంది? 5 మంది.
పాండవుల యొక్క తండ్రి పేరు ఏం పేరు? పాండురాజు. పాండవుల యొక్క తండ్రి పేరు ఏం పేరు? పాండురాజు. పాండురోగం ముదిరిపోయి చచ్చిపోయినాడు. ఒకరోజు చచ్చిపోయే ముందు 5 మంది మంచం కాడ నిలబడినారంట. నాయనా, నువ్వు లోకం విడిచిపోతున్నావు కదా, మాకేం సంపాదించినావు అని అడిగినారంట 5 మంది. అడిగితే ఏం సంపాదించలేదర్రా మీకు, కానీ ఒకటి మాత్రం చెయ్యరన్నాడంట. చెప్పు ఏం చేయాలని అంటే, నేను చచ్చిపోతాను కదా, చచ్చిపోయినాక నా శరీరాన్ని తినర్రి అన్నాడంట. ఏమన్నాడు? నా శరీరం తినండి, ఇంకా అదే నేను సంపాదించింది శరీరమే తినర్రి అన్నాడంట. మన వాళ్ళు 5 మంది మోసుకొని పోయినారు ఊరలపటికి భూస్థాపన చేయనీకో మరి కాలసనీకో తీసుకుపోయినారు. ఇంకా లాస్టోడు ఒకడు ఉన్నాడు అనమాట. అతని పేరు సహదేవుడు. లాస్టోడు పాండవులలో లాస్ట్ వాని పేరు ఏం పేరు? సహదేవుడు అంటారు. అందరూ ఎవరి కొద్దీ వాళ్ళు ఉంటే మనోడు పోయి చిన్నగల శవంది చెయ్యి తీసుకొని బొట్టుకునేళ్ళు తినేసినాడు. ఏం తిన్నాడు? బొట్టుకునేళ్ళు తినేసినాడు. తినేసినాక మెదలు కాకుండా ఉన్నాడు. తిన్నాక దాంట్లో రాయబడినది నేను చెప్తున్నా, నా సొంతం ఏం కాదు. అవతల ఏం చేస్తున్నాడంటే, వాళ్ళకు రథసారథి ఎవరంటే వాళ్ళకందరికీ బావవర్సేటువంటి శ్రీకృష్ణుడు అన్నమాట. ఏం చేసినాడంటే పందె ఈ బురదలో పొల్లాడుతున్నాడు. సహదేవుడు అది తిన్నాడు కదా బొట్టుకనేలు, వెంటనే గుర్తించినాడు. గుర్తించి, ఏం బావా బురదలో పొల్లాడుతున్నావు ఏంది అన్నాడు. అరే ఈయనకి ఎట్లా తెలుసారా నేను పొల్లాడేది అని చెప్పి కర్రా అని చెప్పినాడు. నేను బురదలో పొల్లాడినానన్న మాట, పందిగా ఉండి పొల్లానన్న మాట మీ 5 మందిలో ఎవరికి చెప్పినా, మీ 5 మందిలో ఎవరికి చెప్పినా నువ్వేమైపోతావు? తల పగిలి సచ్చావు, 100 బొడకలు అవుతుంది నీ తల, జాగ్రత్త అని చెప్పినాడు. అంటానే సరే నువ్వు చెప్పినట్టు వింటా అని అడిగిన. మళ్ళీ ఈయన ఏం చెప్పినాడు తెలిసిన, మా 5 మందిలో ఎవరికి ఆపద వచ్చినా నీ తల పగిలి సచ్చావన్నాడు. ఈయన కూడా చెప్పినాడు. అర్థమవుతుందా మీకు చెప్పేది? ఎట్లా కనుక్కున్నాడు? బొట్టుకునేళ్ళు తినేందుకు కనుక్కున్నాడు. ఇలాంటి ఎగ్జాంపులే బైబిల్లో 1 సమూయేలు గ్రంథములో ఆ 12వ అధ్యాయంలోనో 13వ అధ్యాయంలోనో ఒక సందర్భం ఉంది. ప్రజలందరూ యుద్ధములో అలసిపోయి ఆకలి కొని ఉన్నారు. సౌలు కుమారుడు యోనాతాను ఏం చేసినాడంటే అడవిలో తేనె పారుతా ఉంది. ఒక శార తీసుకొని ఇట్లా తాగినాడు. తేనెను తాగినాడు. తాగితే కళ్ళు ప్రకాశించినాయి. అప్పుడు ఏందయ్యా నువ్వు తేనె తిన్నావు, మా కల్లా తినాకమని చెప్పినాడు మీ తండ్రి రాజు సౌలు అని చెప్పినాడు. నాకేం తెలుసు తినాకమని చెప్పినది, నాకు ఆకలి అవుతుంటే తీసుకొని తిన్నా అన్నాడు. చూడు కొంచెం తినేందుకే నా కళ్ళు ఎట్లా ప్రకాశిస్తున్నాయో అన్నాడు. అట్లా యేసు ప్రభు శరీరము మనకేమైంది? జీవాహారము. ఆయన శరీరమే మనకు జీవాహారము, ఆయన వాక్యమే జీవాహారము. ప్రతి ఆదివారం రొట్టె విడిచేది కూడా జీవాహారము. ఆయన శరీరములో పాలు పొందుచున్నామని నమ్మండి అన్నాడు. కాబట్టి నిత్య జీవమునకై జీవాహారమును నేనే అని చెప్పినాడు యేసు ప్రభు. ఏందయ్యా ఎట్లా తినండి ఇచ్చావంటే ఈ విధంగా వాక్యము ద్వారా తినండి అన్నాడు. జీవాహారాన్ని ఎట్లా తినాలా? చదవడం ద్వారా, వినడం ద్వారా, చదవడం ద్వారా, వినడం ద్వారా అని చెప్పినాడు. కాబట్టి యేసు ప్రభు మాట వింటే నిత్య జీవం అని చెప్పి గ్రంథములో రాయబడి ఉన్నది. అలాగే గ్రంథాన్ని పరిశీలన చేసినప్పుడు యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనములో నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనక అవి ఎన్నటికీ నశింపవు అన్నాడు. నా గొర్రెలు నా స్వరము వింటాయి, నేను వాటికి ఏమి ఇస్తానా? నిత్య జీవం ఇస్తున్నాను, అవి నశింపమన్నాడు. యేసు ప్రభును నమ్ముకున్న వాళ్లకు మరణం లేదు, అది గుర్తుపెట్టుకోండి. ఏ మరణం అంటే రెండవ మరణం. రెండవ మరణం అంటే అగ్నిగుండము లేదా నరకము, అది తప్పింపబడుతుంది అని గ్రంథంలో స్పష్టంగా రాయబడింది. భూలోకములో పుట్టిన ప్రతి మానవుడు
గిట్టక తప్పదు అన్నాడు. పుట్టినవాడు గిట్టక తప్పదు అన్నాడు. ఈ మట్టి శరీరాలు కలిగి ఉన్నాం కనుక ఈ శరీరాలను వదిలిపెట్టేది ప్రతి ఒక్కరు ఖాయమే. కానీ తర్వాత రెండవ మరణం అనేది ఉంది. అది నరకము లేదా అగ్నిగుండము. అది తప్పించుకోవాలంటే ఈ విధంగా ప్రతిరోజు మందిరంలో కూడికలకు వచ్చి ఆయన మాటలు ఆయన వాక్యాన్ని వింటూ ఉండాలి. వినేవాళ్ళే పరలోకం పోయేది. ఆయన మాట వినేవాళ్ళే పరలోకములు ఉండేది. ఆయన మాట విననోళ్ళు ఉంటారా పరలోకంలో? ఉండరు. అదే చెప్తున్నాడు. కాబట్టి నా గొర్రెలు నా స్వరం వింటాయి, నేను వాటికి ఏమి ఇస్తున్నాను? నిత్య జీవం ఇస్తున్నాను చెప్పి దైవగ్రంథములో తెలియజేస్తూ ఉన్నాడు. తర్వాత 11వ అధ్యాయం 25వ వచనంలో పునరుత్థానమును నేనే, జీవమును నేనే అని చెప్పినాడు. నా యందు శ్వాసం ఇచ్చిన వాడు చనిపోయినా బ్రతుకుతాడు, బ్రతికి నా యందు శ్వాసం ఇచ్చిన వాడు ఎన్నటికీ చనిపోడు అని చెప్పినాడు. కాబట్టి యేసుప్రభు నందు శ్వాసం ఉంచితే ఒకటి గుర్తుపెట్టుకోండి, భూ సంబంధమైన దీవెనలు, పర సంబంధమైన దీవెనలు. అసలు భూమిని కలగజేసింది మానవుల కోసం దేవుడే, పరలోకాన్ని కలగజేసింది మానవుల కోసము దేవుడే. మానవుల పట్ల ఆయనకున్న ప్రేమ అది, ఆయనకున్న కృప అది. భూలోకములు బ్రతికిస్తుండేది ఆయనే, పరలోకములు చేర్చుకుంటుండేది ఆయనే. మనము ఎవరి మాట వినాలా? ఆయన మాట వినాలా. ఇప్పుడు ఆయనే మనల్ని పుట్టించినాడు, ఆయనే మనల్ని బ్రతికిస్తున్నాడు, ఆయనే మనల్ని పోషిస్తున్నాడు, ఆయనే మనల్ని భూలోకమును ఉంచినాడు, ఆయనే మనల్ని పరలోకమును చేర్చుతాడు, ఆయనే మన కొరకు ప్రాణం పెట్టినాడు, మనకు మరణం లేకుండా చేసినాడు. ఏదైనా తోటలో ఒక వృక్షం ఉంది, పేరు చెప్తారా? జీవవృక్షం. జీవవృక్షం ఉందా లేదా? ఇప్పుడు ఆ వృక్షం ఎక్కడుందంటే ప్రకటన గ్రంథం 2:10 రాయబడింది. అక్కడ ఎఫెసు సంఘానికి రాస్తూ ముగింపులు అన్నాడు, దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తునన్నాడు. ఫలాలు, జీవవృక్ష ఫలాలు. ఆ ఫలము తింటే వాళ్ళకి ఏముండదు? మరణం లేదు. ఇంకా మరణం లేదంటే ఏమని? ఇంకా మళ్ళీ దాంట్లోకి పోవాల్సింది వచ్చాది అప్పుడప్పుడు. దేంట్లోకి? మహాభారతంలోకి పోవాల్సింది వచ్చాది మరణం లేదంటే. ఒకడు ఒకే గడియలో 5 మంది పుట్టినారు. ఒకే గడియలో 5 మంది పుట్టినారు. వాళ్ళల్లో 2-3 పేర్లు తెలుసు. భీముడు ఒకడు, నకులుడు ఒకడు, నకులుడు కాదు ఇంకొక ఎవడు జరాసంధుడు అని పుట్టినాడు. ఆ విరాట పరమములు ఉన్నప్పుడు భీముడు ఏం చేసినాడంటే ఆడేశం వేసుకొని పోయినాడు జరాసంధుని కాటికి. యుద్ధం చేస్తా అన్నాడు. యుద్ధం చేసేటప్పుడు 2 కాళ్ళు పట్టుకొని చీల్చి ఇసిరెచ్చాడు. అట్లా ఇసిరెచ్చే మళ్ళీ వచ్చి అతుక్కుంటుంటాయి. మనిషిని చీల్చి అక్కడేచ్చే మళ్ళీ అతుక్కుంటుంటాయి. వీళ్ళకి మంచి ఉపాయం చెప్పేటోడు ఉండే. ఎవరు ఉపాయం చెప్పేటోడు? ఎవరు? వాళ్ళ రథసారథి ఎవరు? పాండవులకు. ఇప్పుడే కదా చెప్పింది శ్రీకృష్ణుడు. భీమునికి వెళ్ళి చూసి నువ్వు ఎన్నిసార్లు చేసినా అంతే రావుడు, వానికి మరణం లేదు, నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే 2 పంగలుగా చీల్చినావు కదా మనిషిని, ఈ పంగని ఇటుపక్కయి ఆ పంగని ఇటుపక్కయి రివర్స్ అయ్యన్నాడు. రివర్స్ తీసి ఈ వల్లది ఇక్కడేసి ఈ వల్లది అక్కడేసినాడు. ఏచ్చే 2 అతుక్కలే, 2 స్టీల్స్ ఇట్టనే వచ్చే 2 అతుక్కుంటున్నాయి. ఇంకెన్నిసార్లు యుద్ధం చేసినా శ్వాసపోతున్నాడు. ఎందుకు అట్లా చేసినాడంటే ఆయనకు చెప్పినాడు కదా, మాలో ఏ ఒక్కరు చచ్చినా నువ్వు చచ్చావని. ఎవరు చెప్పినారు ఆ మాట? మా 5 మందిలో ఎవరు చచ్చినా నువ్వు తల పగిలి చచ్చావన్నాడు. కాబట్టి వాళ్ళని బతికించుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద పడింది? దొంగని మీద పడింది. కాబట్టి అట్లాంటి దానిలో సిద్ధహస్తుడు అన్నమాట. ఎట్లా లిగాడి పెట్టాలా, ఎట్లా జుట్లకు ముడేయాలంటే ఆయన దగ్గర పోయి నేర్చుకోవాలి. అన్నీ నేర్పుతాడు చూడండి. కాబట్టి ఆ గ్రంథంలో మనం ఏం చూస్తున్నాం అంటే జీవవృక్ష ఫలాలు తిన్నవానికి ఏం లేదు, మరణం లేదు. అందుకే ఆదాము వాళ్ళు ఏం చేసినాడు? తోటలో నుండి చాలా మంచి వాళ్ళు నాయన, నేను చెప్పిన మాట విన్నారు, సాతాను చెప్పిన మాట పట్టించుకోలేదు కదా, రారి తిందురారి అని చెప్పి జీవవృక్ష ఫలాలను తినిపించినాడా ఆదాములకు. వీళ్ళు తిన్నే తిన్నేళ్ళే మామూలు వాళ్ళు కాదు. ఇంక ఇల్లు
ముందు తోటలో నుండి దయచేస్తురారని చెప్పి దేవుడే పంపించినాడు. ఎవరిని? ఆదామవ్వలను. జీవవృక్ష ఫలాలకు ఖడ్గజ్వాలను కాపలా ఉంచినాడని రాయబడింది. ఆదికాండం 3వ అధ్యాయము 19, 20, 21 వచనాల్లో ఖడ్గజ్వాలను ఏదెను తోటలో కాపలా ఉంచెను అని రాయబడింది. కెరూబును అని చెప్పి రాయబడింది. కెరూబు అంటే ఒక ప్రధాన దూత. కెరూబు. ఖడ్గజ్వాల అంటే ఆడికి పోతే కటింగ్ చేసేస్తుంది మిషన్. ఆడ కాపలా ఉంచినాడని రాయబడింది. సాతానుడు కూడా లోపలికి పోనీకి లేదు, ఏదైనా తోటలోకి ఎవరు పోనీకి లేదు, కాపలా పెట్టినాడు. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభువే ఆయనే జీవము గలవాడు, ఆయనే నిత్య జీవము గలవాడు. మనకు నిత్య జీవాన్ని ఇచ్చేది ఆయనే. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలా, ఆయన మాట వినాలా, ఆయన చెప్పినట్లు భూమి మీద బ్రతుకుతూ ఉండాలి. అప్పుడు నిరంతరము బ్రతుకుతామని చెప్పి గ్రంథములో తెలియజేస్తూ ఉన్నాడు. మనం చదువుకున్న వాక్య భాగానికి 2 వాక్యాలు చదువుకొని ముగింపు చేసుకుందాం. ఏమిటంటే ఇక్కడ 6వ వచనం, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగించకుందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారము ఎందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయునన్నాడు. ఆయనతో సహవాసము గలవారమని చెప్పుకొని ఆడ ఆగండి. ఎవరితో సహవాసము? యేసు ప్రభుతో. యేసు ప్రభుతో సహవాసం గల వాళ్ళు బూతులు మాట్లాడతారా? యేసు ప్రభుతో సహవాసం కలిగిన వారు కొట్లాడతారా? యేసు ప్రభుతో సహవాసం కలిగిన వారు మోసాలు అబద్ధాలు చేస్తారా? కపటం చేస్తారా? వేషధారణ చేస్తారా? మేము యేసు ప్రభుతో సహవాసం చేస్తున్నామని ఇవన్నీ చేస్తే మనము ఆయన అబద్ధికునిగా చేసిన వాళ్ళం అవుతాము. ఆయన పేరు చెప్పుకోకర్రి అంటున్నాడు. ఇటల ద్వారా దేవుని నామానికి ఏమొస్తుంది? ఘనత వస్తుంది, అవమానం వస్తుంది. అవమానం. ఆ మాట చదువుతా అంటే నాకు యోహాను సువార్త 15వ అధ్యాయం 1-2 వచనాల్లో ఒక మాట రాయబడింది. ఏమనుందంటే, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు అన్నాడు. తీగలు ద్రాక్షావల్లికి అంటుగట్టబడి ఉంటేనే మీలో మీరు జీవము గలవారై ఉండరు అన్నాడు. అంటూ దాంట్లో ఒక మాట రాయబడింది, ఫలింపని ప్రతి తీగ అన్నాడు. ఏమన్నాడు? ఫలింపని ప్రతి తీగ తీసి బయట పారవేయునన్నాడు. ఫలింపని తీగలను ఏం చేస్తాడు? కత్తిరిస్తాడు. ద్రాక్షావల్లి బాగా పెరగాలంటే, ఫలాలు రావాలంటే పనికిరాని తీగలను ఏం చేయాలా? కత్తిరియాలా. మీకు కత్తిరించామని చెప్తే చూడన్నా అప్పుడే మొదలు పెట్టినావు, ఇట్లయితే ఇంకెవరు నమ్ముకుంటారు, ఇట్లయితే ఎవరికి ప్రార్థనకు వచ్చారు, ఎవరు రారు అంటే దేవుడు ఏమంటాడంటే, ఇప్పుడు వరి నాటుకున్నాము, కలుపు బాగా ఫుల్గా పడింది, కలుపు ఉండాల్సిందే లేనా, తీర్చి ఎట్లా అంటే అవుతుందా? కలుపు తీర్చేనే నీకు దిగుబడి వచ్చేది, పంట వచ్చేది. సంగములు కూడా ఏం తీయాలా? కలుపు తీయాలా. కలుపు తీయకపోతే పంట వచ్చదా? ఫలం వచ్చదా? రాదు. ఆ కలుపు తీసుకోవడానికే ప్రతిరోజు కూడికకు వచ్చేది, కలుపు పెంచుకోవడానికి కాదు. మందిరానికి వచ్చేటోళ్ళు బూతులు మాట్లాడుతున్నారనుకో మానుకాల, ఎవరికైనా అబద్ధం చెప్తున్నారనుకో మానుకాల, ఏదైనా సినిమాలు సీరియల్ చూస్తున్నారనుకో మానుకాల. అవన్నీ దేవునికి ఇష్టం లేనివని రాయబడింది గ్రంథంలో. ఖచ్చితంగా ఇట్టనే ఉందా అంటే అట్టనే ఉంది వాక్యంలో. అల్లరితో కూడిన ఆటపాటలైనను, పోకిరి చేష్టలైనను, సరసోక్తులైనను, బూతులైనను మీ నోట రాకూడదు అని రాయబడింది. విసర్జించండి అని చెప్పి రాయబడింది. దేవుడు ఇంత స్పష్టంగా చెప్పింటే అదేం కాదులే, కచ్చేపు చూచే రిలాక్స్ కోసంలే, కచ్చేపు అగ్గిలో కూర్చో, కచ్చేపు ఏం కాదులే అని అగ్గిలో కూర్చుంటే ఎట్లుంటుంది? మన వాళ్ళు ఈ నడమ అదేదో పీర్ల పండుగ ఏవో వచ్చింటే చాలామంది అగ్గిలో నడుచుకుంటూ పరిగెత్తుతున్నారు. ఒక నడచలాగా దోపున పడింది అగ్గిలో, 10 మంది వచ్చి ఎత్తిరి గబగ్గిన, లేకపోతే ఏమవుతుంది? మొబ్బు వదులుతుంది. అగ్గిల మన్యంలోకి ఏం వదులుతుంది? మొబ్బు వదులుతుంది. దేవుడు కాదాడండి.
ఒకేమకు పూనకం వచ్చిందన్నమాట. పూనకం వచ్చింటే బజార్లో ఉన్న కుక్క ఎంబడిపోయి పూనకం గీనకం వదిలి ఉరికింది. ఇంకా పూనకం లేదు ఏం లేదు, కుక్క వచ్చి ఎంబడబడాల కురుకురుకు. అట్లుంటాయన్నమాట సాతాను చేసే పనులు. కాబట్టి మనం గ్రంథంలో ఆయనతో సహవాసం గలవారమని చెప్పుకుంటే గుడ్లు, కోడి గుడ్లు దేనితో పొదుగుతాయి? కోడి ఉంటుందండి కదా, కోడితో సహవాసం చేసినాయి గుడ్లు. కోడి గుడ్లు దేంతో సహవాసం చేసినాయి? కోడితో. 21 రోజులు ఉన్నాక ఏమొచ్చినాయి? కుంపట్లో నుండి కోడి పిల్లలు వచ్చినాయి. అంటే గుడ్లు దేంతో సహవాసం చేసినాయి? కోడితో. మనము దేవునితో సహవాసం చేస్తే దేవునికి ఉన్న లక్షణాలు మనకు రావాలా లేదా? రావాలా లేదా? ఎన్నేళ్ళే సహవాసం చేయబట్టి? 20 ఏళ్ళు, కొందరు 10 ఏళ్ళు, కొందరు 30 ఏళ్ళు సహవాసం చేస్తే మార్పే రాకపోతే ఏం చేయాలంగా? ఎన్నేళ్ళైందన్నా సహవాసం చేయబట్టి? అదే బైబిల్లో ఆయన సారూప్యతలోనికి మీరు రావాలనని, ఆయన స్వరూపము ఆయన సారూప్యత ధరించుకోవాలనే వాక్యం ఏంటండి ఇది. యేసు ప్రభుకి ఎలాంటి గుణాలు ఉన్నాయో మనకు కూడా ఎలాంటి గుణాలు ఉండాలా? అలాంటి గుణాలు ఉండాలి. యేసు ప్రభుకు ప్రేమ ఉంది, మనకేముంది? ద్వేషం ఉంది. అది యేసు ప్రభుకు ప్రేమ చూపుతుంటే మనం ద్వేషం చూపుతుంటే సెట్ అవుతుంది ఒకదానికొకటి? సెట్ కావు. యేసు ప్రభు ప్రేమ గలవాడు, మనం కూడా ఏం చూపాలా? ప్రేమ చూపాలా. యేసు ప్రభు మంచి మాటలు మాట్లాడతాడు, మనం కూడా ఎట్లా మాట్లాడాలా? మంచి మాటలు మాట్లాడాలా. మన మాటలు ఎట్లుండాలా? ఉప్పు వేసినట్లు రుచికరంగా ఉండాలా. మన సంభాషణ రాయబడింది. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. ఇక్కడ 8వ వచనం, మనము పాపము లేనివారమని చెప్పుకొని నెడలా మనల్ని మనమే మోసపుచ్చుకుందాము మరియు మనలో సత్యం ఉండదు అన్నాడు. మనము పాపము లేనివారమని చెప్పుకొని నెడలా మనల్ని మనమే మోసపుచ్చుకుందాము మరియు మనలో సత్యం ఉండదు అన్నాడు. ఇది ఈ వాక్యము తర్వాత ఏమనుందంటే, మన పాపములను మనము ఒప్పుకొని నెడలా ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు గనక సమస్త దుర్నీతి నుండి మన పాపమును క్షమించి మనల్ని పవిత్రులుగా చేయును అని రాయబడింది తర్వాత వచనంలో. ఇది నమ్మనప్పుడు. నమ్ముకున్న తర్వాత ఈ వాక్యములు ఏమని రాయబడిందంటే 3వ అధ్యాయం, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం, ఆయన యందు నిలిచియుండు వాడెవడును పాపము చేయడు, పాపము చేయవాడెవడును ఆయన చూడను లేదు ఎరగను లేదు అన్నాడు. ఆయన యందు నిలిచియున్నవాడెవడును పాపము చేయడు, పాపము చేయవాడెవడును ఆయన చూడను లేదు ఎరగను లేదన్నాడు. 119వ కీర్తన 11వ వచనంలో, నీ ఎదుట నేను పాపము చేయకూడనట్లు నీ వాక్యము నా హృదయంలో ఉంచుకొని ఉన్నానన్నాడు. పాపం చేయకుండా ఉండాలంటే ఏముండాలా? మనలో వాక్యం ఉండాలా. వాక్యం లేదంటే దేనికి అవకాశం ఉంది? పాపంలో పన్నీకి అవకాశం ఉంది. ఇదే బలహీనులు అనేది. బలహీనులు అనేది ఇదే చూడు, ఇక్కడనే పడిపోయేది. సాతానుడు అవ్వ దగ్గరకు వచ్చి, బోలు అందంగా ఉన్నావవ్వా, అరే ఇంతవరకు నన్ను ఎవరు మెచ్చుకోలేదే అంటే, అందంగా ఉన్నావు అంటానే ఏమైపోయింది? ఇంకా ఇప్పుడు భూమి మీద ఉన్న మనుషులలో ఆడళ్ళల్లో కూడా ఎట్లున్నారంటే అయిపోయింది అది అని ఎవరన్నా పొగిడినారనుకో, పొగిడితే చాలు దాసోహం అయిపోతున్నారు, కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారు. సాతానుడు ప్రయోగించిన అస్త్రం అది. సాతానుడు చెప్పినామా అస్త్రం అది. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థమని జ్ఞానైన సొలొమోను చెప్పినాడు. ఒక ఆమె బ్యూటీ పార్లర్కి పోయింది. పెళ్లి కంటే ముందు షూటింగ్ తీసుకొని పోయినారంట, బ్యూటీ పార్లర్కి పోవాలని. పోయింటే ఆమె ఏందో పూసింది ముఖానికల్లా, పూచే ముఖము ఇంతలా వాచిపోయింది. పెళ్లి చేసుకుంటాడు ఆమెకి వెళ్ళి చూసి, నీ పెండ్లొద్దు ఏమొద్దు స్వామి అని చెప్పి నమస్కారం పెట్టి అదెప్పత పోయినాడు. బ్యూటీ పార్లర్కి పోయినాం, ఏం చేసింది? ముఖానికల్లా
కెమికల్స్ అవి పూసి మంటలు తెచ్చిందమ్మా, నాకు ఇట్లయితుంది అన్నా, లేదు లేదు ఉండాల్సిందే నువ్వు అని చెప్పి దరిద్రంగా తయారు చేసింది. ఊదు ముఖం వచ్చింది, ఇంతలా కప్పలెక్క ఊదిపోయింది ముఖం అంతా. భయపడినారు చూసి. నెల రోజులు పట్టింది, దాదాపు 50,000 ఖర్చు అయింది. ఐసీయూలో పెట్టి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్లు. దేనికోసం పోయింది? అందం కోసం. దేనికి పోయినారు? బ్యూటీ పార్లర్కు. ఇంకొక ఆయన కరెంట్ ఆఫీస్లో పని చేస్తాడు నంద్యాలలో. ఎంటికలు తెల్లగానే అని అందరు రంగు వేసుకుంటుంటే ఈయన వేసుకున్నాడు. అది వంటగా తెల్లవాళ్ళకు ముఖం ఇంతలా వాసింది. ఏమిరా నాయన అట్లయినావంటే, అబ్బా రంగు వేసుకుంటే ఇట్లయింది, కెమికల్ వంటలేదు అని చెప్పినాడు. అంటే ఇప్పుడు పడని దానిలో నీకేం పని ఉంది? నీకు వంటుతేనే కదా ఏదైనా. కొందరికి పెన్సిలిన్ ఇంజక్షన్ వంటుతుంది, కొందరికి వంటదు. వంటన వాళ్ళకి వేసినా మనకు పడిపోతారు అంతే, ఇంకా ములాజేం లేదు. కాబట్టి దైవగ్రంథాన్ని పరిశీలన చేస్తే ఆ వాక్య మూలముగా పుట్టినవాడు పాపము చేయడు, చేయనేరడు అని చెప్పి ఆ చివరిలో ఆ మాట చదువుకుందాం. 5వ అధ్యాయం 18వ వచనం. దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడను పాపము చేయడని ఎరుగుదము. దేవుని మూలముగా పుట్టినవాడు తను భద్రం చేసుకున్నాను గనక దుష్టుడు వానిని ముట్టడు. ఇది అండర్లైన్ చేసుకోర్రి. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో దేవుని మూలముగా పుట్టినవాడు ఎవడును పాపము చేయడు, అలాంటి ఆలోచనలు కూడా చేయడు అని రాయబడింది. కాబట్టి ఆ దేవుని మూలముగా కాకుండా లోకానుసారంగా వాళ్ళు చెప్పినట్టు వింటున్నా మనకు పాపం చేయడానికి శరీరంలో అవసరత ఉందని చెప్పి, బలహీనత ఉందని చెప్పి దైవగ్రంథంలో రాయబడింది. కాబట్టి యేసు ప్రభు 8వ అధ్యాయం యోహాను సువార్త 46లో నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపింపగలడని చెప్పి సవాలు విస్తున్నాడు. ఆయనలో పాపము లేదు, కపటము లేదు, దోషము లేదు, ఏది లేదు ఆయనలో. ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, ఆయన నిర్దోషి, నిష్కల మనుషుడు, నిష్కలంకుడు అని చెప్పి గ్రంథంలో రాయబడింది. కాబట్టి నిత్య జీవాన్ని ఇచ్చేది ఎవరు? మనకు యేసు ప్రభు. దేవుడి తలంపులన్నింటినీ మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు తండ్రి, మహిమగల దేవ, యేసు ప్రభువా, మీ పాదాలకు వేలాది స్తోత్రాలు నాయన. మా కొరకు పరలోకాన్ని, సింహాసనాన్ని, సమస్తాన్ని విడిచిపెట్టి భూలోకానికి మానవుల కొరకు వచ్చిన రక్షకుడా, మీకు స్తోత్రాలు నాయన. మానవులు యుగయుగాలు జీవించాలని, మీ రాజ్యంలో ఉండాలని, భూమికి జగత్నాది వేయబడక మునిపే మమ్మల్ని అందరినీ యేసుక్రీస్తులో ఏర్పరచుకున్నందుకు మీకు స్తోత్రాలు. ఇంతవరకు వాక్యం విన్నాము. మీ మాట వింటే నిత్య జీవము, మీ మాట వింటే మరణంలో ఉన్నవాడు జీవమునకు దాటుతాడు. మీ వాక్యము మా ప్రాణాలను కాపాడుతుంది, సేదతీర్చుతుంది, కష్టంలో శ్రమలో ఆదరిస్తుంది అని లేఖనాలు చూస్తున్నాం. దేవా స్తోత్రములు, పరిశుద్ధుడా స్తోత్రాలు. చేరవచ్చిన ప్రజలను దీవించి ఆశీర్వదించండి. ఎవరెవరు ఎలాంటి ఇబ్బందులలో, సమస్యలలో, కష్టాల్లో ఉన్నారో మీ నామమున తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. అన్ని విధాలుగా సహాయం చేదురని, అందరినీ కాపాడుదురని, మమ్మల్ని కూడా కాపాడుదురని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి జీవము గల నామమున స్తోత్రములు చెల్లించి బతిమాలి దీనులమై